గుడ్ అండి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చెప్తాడు థు, నీ బతుకు తెలుగు సాగిరా, దానికి ఇంగ్లీష్ నావెల్స్ ఒకటి. ఒరేయ్, ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ, కెమెరా చెప్దామని ఇట్స్ ఓకే, చెప్పమన్నారు. వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా నెక్స్ట్ ఇది మీరైనా మాకు తెలుసులేరా దొడ్డు నీకు సార్ 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 ఏంటి సార్ నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్. ఇది పాడండి. లేదండి ఒంట్లో పాడుతుంది ఏమన్నా అది పెద్ద మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పాడక్కర్లేదు. అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవుదవుదు నా ఇంపాసిబుల్ ఎవరి వల్ల కాదు. ఓకే, ఇప్పుడు దీని మీద అందరూ కలిసి వెతకండి, ఓకేనా? ఆ యాక్టర్ ఎవరు అని వాళ్ళకు కూడా కొంచెం పని పెడుతూ ఉండాలి కదా. ఇట్స్ ఆర్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవితేజ గారు రియాక్ట్ అన్నీ మీవే, కానీ ఇదిగోండి ఇది కూడా ఉంది చూడండి. దీని మీద వి వాంట్ రియాక్షన్ ఫ్రమ్ రవితేజ. పైన కింద అది రూపాయి సుధాకర్ గారు, కిషోర్ గారు, మీకు మీకు మీరు మీరు మీ ఇద్దరి కాంబినేషన్ కూడా. ఇది ఏ సినిమా రవితేజ గారు? ఇది వెంకీ. అలాగే విక్రమార్కుడులో కూడా ఉంటుంది కదా. అన్ని మా కాంబినేషన్ అన్ని సూపర్గా ఉంటాయి. అన్ని మిరపకాయ కానీ ఇది కానీ విక్రమార్కుడు, ఆంజనేయులు, కిక్కు, అసలు మోస్ట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత కుదరలేదు మళ్ళీ. భలే కాంబో అది, సూపర్ కాంబో. మ్యాన్ బికాస్ మాకు స్పాట్లో కొన్ని వచ్చేవి. కృష్ణ కానీ ఈ సినిమాలో మాత్రం అలాగే వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, గెటప్ సీను వీళ్ళందరిది కనిపిస్తుంది. అండ్ సత్య గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఏంటి ఈవిడిని ప్రేమిస్తున్నారు? లేదు, ఆవిడ పిఏ, మోస్ట్ ట్రస్ట్ వర్తి వింద. క్యారెక్టర్ పేరు విందా. క్యారెక్టర్ పేరు వింద. అనకాపల్లి బెల్లం కొట్టు గోవింద. అమ్మ బాబోయ్, అంత పెద్ద చరిత్ర ఉందా? చాలా ఫన్ సీక్వెన్స్. ఆ ట్రాక్ చాలా బాగుంది. స్పెయిన్ లో పెట్టిందరు ఆయన డైలాగ్ అదే ఆయన డైలాగ్. సైకాట్రిస్ట్ లాంగ్వేజ్ కదా ఇది. ఎస్, ఇది చూస్తే ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. ఐ థింక్ ఈ ప్రెస్ మీట్లోనే అనుకుంటాను, సుధాకర్ గారు మీరు రెమ్యునరేషన్ గురించి ఏదో చెప్పారు. అసలు ఇప్పటి వరకు మీరు ఏవి తీసుకోలేదు ఈ సినిమాకి అని. అసలు ఆయన ఎందుకలా చెప్పాడు నాకు అర్థం కాదు, దాని గురించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ లైక్ ఓకే లైక్ దట్. ఎస్, ఓకే, బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ. బట్ ఐ కాంట్ డూ లైక్ దట్, సో ఐఎమ్ టేకింగ్. మంది స్పాట్ పేమెంట్ కదా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యా కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్